మీ పేరు? భవాని. భవాని, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్? గౌతమ్. వై గౌతమ్? మంచిగా ఉంటాడు కదా చూడడానికి. బాగుంటాడు. నిఖిల్ ఇంకా బాగుంటాడు కదా? లేదు, గౌతమే మంచిగా ఉంటాడు. అదే మొన్న ఫీమేల్ గెటప్స్ లో ఎవరు బాగున్నారు? గౌతమ్. శ్రీదేవి నచ్చిందా నీకు? చాలా. ఇంకెవరు బాగా నచ్చారు? విష్ణుప్రియ. ఓకే. అండ్ గౌతమ్ అంటున్నావు కదా, గౌతమ్ 3.0 గా కనిపిస్తాడా? 3.0 అంటే అశ్వత్థామ 3.0. నేను మరీ అంత రెగ్యులర్ గా చూడను కాబట్టి అట్లేం లేదు, నార్మల్ గానే. అంటే ఈ సీజన్ ఇంకా మంచిగా ఆడుతున్నాడు అనిపిస్తుంది. అంటే లాస్ట్ సీజన్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ ఏమైనా చేంజ్ అయ్యాడు? అంటే పోయినసారి కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ లాజికల్ గా మాట్లాడడం గానీ, పాయింట్స్ కరెక్ట్ చెప్పడం గానీ మంచిగా ఉంది. పోయిన సీజన్ కంటే ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఓవర్ అగ్రెషన్ చూపిస్తున్నారు కదా, ఓవర్ అగ్రెషన్ వల్ల తన గేమ్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటావా? మేబీ నో, ఎందుకంటే పాయింట్స్ అయితే కరెక్ట్ గా అగ్రెషన్ అంటే ఎట్లా చూపిస్తే ఏంటిది అని చెప్పేసి. ఓకే. అంటే ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది బయటికి పంపించడం, ఎందుకంటే తను స్ట్రాంగ్ అని. నువ్వేమనుకుంటున్నావు? అంటే ఆడియన్స్ చూస్తారు కదా, సో ఆడియన్స్ బట్టి ఉంటది కదా అది మోస్ట్లీ. అంటే ఈసారి ఎక్కువ సెల్ఫ్ నామినేషన్స్ లో బయటికి వెళ్తున్నారు. లాస్ట్ టైం అంటేనేమో మనకి నాగమణికంట, ఇప్పుడు గంగవ్వ ఇద్దరు సెల్ఫ్ నామినేషన్ చేసుకొని బయటికి వెళ్ళిపోవడం, బయట ఉన్న వాళ్ళు ఓట్స్ వేయడం, ఇలా ఈ ప్రాసెస్ అనేది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? అని కరెక్ట్ అంటే ఓటింగ్ బట్టి వెళ్తేనే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే సెల్ఫ్ నామినేషన్ చేసుకొని వెళ్తే ఇంకా మనం ఓట్లు వేసి ఎందుకు అని చెప్పేసి అనిపిస్తుంది. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ ఈ గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా అనిపిస్తుంది? అంటే క్లాన్స్ గా డివైడ్ చేయడం కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది పోయిన సీజన్స్ కంటే. కంటెండర్స్ కూడా కొంచెం డిఫరెంట్ సెక్టార్స్ నుంచి తీసుకోవడం ఇంకా మంచిగా ఉంది. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళకి పోయినసారి మిస్టేక్ చేసినవి ఈసారి తెలుసుకొని ఇంకొంచెం చేంజ్ చేస్తారు కదా, అందుకే బెటర్ అనిపించింది. అది టేస్టీ తేజ ఎలా ఆడుతున్నాడు? యావరేజ్. అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా చేయగలుగుతున్నాడు, ఎంటర్టైన్ చేయలేకపోతున్నాడు? ఎంటర్టైన్ అంటే నాకు ఇతని దానికన్నా రోహిణిది ఇంకా మంచిగా అనిపిస్తుంది, క్లీన్ గా. బట్ రోహిణి ఎంటర్టైన్మెంట్ ఓకే, కానీ గేమ్ పరంగా ఏం కనిపించట్లేదు అంటున్నారు కదా, మీకు అలా అనిపించట్లేదు? అంటే ఎంటర్టైన్మెంట్ కన్నా ఎట్లన్నా కానీ ఒకసారి ఆడియన్స్ కి టీవీలో కనిపిస్తే చాలు కదా, మోస్ట్లీ అదే చూస్తారు కదా. అంటే ఇప్పుడు మనకి నబిల్ కానీ ఇంకా నిఖిల్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? నిఖిల్ది కొంచెం ఓవర్ అగ్రెసివ్ ఉంటాడు అనిపిస్తుంది, అండ్ నబీల్ ఓకే. విష్ణుప్రియ ఫోకస్ గేమ్ పైన ఉందా, పృథ్వీ పైన ఉందంటే ఏం చెప్తారు? నేను అదంతా ఎక్కువ చూడలేదు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో లవ్ ట్రాక్ అది ఇది అని అంటున్నారు కదా, అట్లా గేమ్ మీదనే ఉంది అనుకుంటా. థ్యాంక్ యూ.